సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఇదే నా లాస్ట్ వీడియో. ఇక మీదట వీడియోస్ చేయకూడదు అనుకున్నాను. అది ఎందుకు ఏమైంది, అసలు ఆ నిర్ణయానికి ఎందుకు వచ్చాననేది ఈ వీడియోలో అయితే పూర్తిగా చెప్తాను. ఒకసారి అయితే ఎండ్ వరకు అయితే చూడండి వీడియో. ఇన్ని రోజులు ఎంత కష్టపడి చేసి ఎన్ని రిస్క్లు చేసి ఫైనల్గా సడన్గా ఈ డెసిషన్కి ఎందుకు వచ్చాననేది ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. ఇది మీ లైఫ్ కూడా సంబంధిస్తుంది. ఇది నా ఛానల్ కనే కాదు, ఈ విషయాలు మీ లైఫ్లో కూడా యూజ్ అవుతాయి. ఇలాంటివి ఎదురైనప్పుడు ఎలా బయటపడాలనేది మీకు కూడా తెలుస్తుంది. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు కూడా యూజ్ ఉంటుంది. చాలా మంది అడుగుతూ ఉంటారు, అన్న వీడియోస్ లేట్ అవుతున్నాయి అనేసి. దానికి తోడు ఏంటంటే ఆల్రెడీ 2 వీడియోస్ అనేది రీసెంట్ వీడియోస్ అంటే రీఅప్లోడ్ అది కూడా జరిగాయి. అది ఎందుకు జరిగాయి, మళ్ళీ ఆ వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేశాను, ఛానల్ ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయలేదు అనేది కూడా చెప్తాను. సో రీసెంట్గా అంటే 1 మంత్ బ్యాక్ కొంతమంది నా మీద అయితే టార్గెట్ చేయడం అయితే జరిగింది. సో టార్గెట్ అంటే క్లియర్ చేసేయాలి అనేసి మొత్తం ప్లాన్ చేసి చేశారనమాట. సో ఇది నేను ఎప్పుడో చెప్దాం అనుకున్నాను, కాకపోతే ఈ విషయం ఏంటంటే మీతో షేర్ చేసుకున్నప్పుడు నా ఫ్యామిలీకి కూడా తెలుస్తుంది. నా ఫ్యామిలీకి తెలిసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ నన్ను వీడియోస్లోకి ఎంటర్ కానివ్వరు, వాళ్ళు భయపడతారనేసి నేను ఇప్పుడు వరకు చెప్పలేదు. ఈ గొడవలు అనేటివి యూట్యూబ్ తరపు నుంచే వస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే యూట్యూబ్లో మంచి అనేది మనం సాయం చేస్తున్నాం, మంచిగా ఉంటుంది అనేది అయితే చాలా తప్పు. మనం చేసే మంచి మనకు అది యమపాసం అయితే తిరుక్కుంటుంది అనమాట. ఎవరిని మంచిగా అనేది మంచి చేసి మనకు మంచిగా దొరుకుతుంది, పుణ్యం వస్తుంది అనేది చాలా తప్పు. ఏ టైంలో అయినా సరే నేను ఫుడ్ తింటున్నా పడుకున్న ఎనీ టైం నాకు ఫోన్ వస్తే వాళ్ళ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని ఎలా క్లియర్ చేయాలి, ఎప్పుడు కాంటాక్ట్ అవ్వాలి, ఎప్పుడు మీట్ అవ్వాలి, ఎట్లా చేద్దాం అనేసి వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చి వాళ్ళు బాధలో ఉంటే కొద్దిగా ఓదారుస్తాను. ఒకవేళ అది నా వల్ల కాదు, చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉంది, చాలా పెద్ద రిస్క్లో ఉంది అనుకుంటే కనీసం నేను సలహాన్న చెప్తాను, ఎట్లా చేయాలి, ఎవరితో కాంటాక్ట్ అవ్వాలనేసి నేను కొద్దిగా అలాగైనా సలహా ఇచ్చేవాడిని. 2 మంత్స్ బ్యాక్ ఒక వీడియో చేశాను ఒక లేడీది. సో ఆ వీడియో గురించి అయితే గొడవ జరిగింది. ఆ లేడీ కూడా నన్ను కాంటాక్ట్ అయినప్పుడు చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయి నేను ఆ కేసు అయితే తీసుకోకూడదు అనుకున్నాను. సో అమ్మాయి కొద్దిగా బ్యాడ్గా పోతా ఉంటే వాళ్ళ హస్బెండ్తో అది చాలా అయింది. ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి అమ్మాయి ఏడ్చే విధానం అయితే కళ్ళు 2 వాసిపోయాయి ఏడ్చి. సో అంత బాధపడుతుంది అమ్మాయికి ఏదో విధంగా సాయం చేయాలని నేను ఒక 20,000 కూడా హెల్ప్ చేశాను. 20,000 హెల్ప్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి, అంటే వాళ్ళ ఫ్యామిలీ అయితే లేరు, హస్బెండ్ ఇన్ని చేసి వీడియో అప్లోడ్ అయిన తర్వాత తన రిలేటివ్, తన బాయ్ ఫ్రెండ్, తన ఫ్యామిలీ ఎవరో తెలియదు, గొడవకు అయితే వచ్చారు. మంత్కి ఏదో 4-3 వీడియోస్ తప్ప నేను ఎక్కువ చేయటం లేదు. ఆ 3-4 వీడియోస్ కూడా ఓన్లీ ఛానల్ యాక్టివేషన్లో ఉంచడానికి మాత్రమే చేస్తున్నాను తప్ప నాకు డబ్బు మీద ఆశ లేదు. ఏదో వ్యూస్ రావాలి, అది చేయాలి, ఇది మనం ఫేమ్ అవ్వాలి, నలుగురిలో నేను ఏదో పార్టీలో కనబడాలి, అక్కడికి వెళ్ళాలి, పెద్ద పెద్ద వాళ్ళతో కనబడాలి, నేను ఫేమ్ పెంచుకోవాలనేది నాకు అలాంటిది ఉద్దేశం అయితే లేదు. కనీసం నాకు ఇన్స్టా అకౌంట్ కూడా లేదు, ఎందుకంటే నాకు ఆ ఉద్దేశం లేదు. ఎందుకంటే మాకున్న పెద్ద దిక్కు మా అన్న వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫ్యామిలీ అంటే ఒక పెద్ద కుటుంబానికి ఒక అండ లేకపోతే ఆ ఫ్యామిలీ ఏముంటుందో ఆ సిచ్యువేషన్కి వచ్చేసాడు అనమాట. ఆ సిచ్యువేషన్ను క్లియర్ చేసుకురావాలంటే చాలా ఓపిక పడుతుంది. నా ఫ్యామిలీని అవి చూసుకుంటూ నేను ఇట్లా వస్తున్నాను. ఒక 2 అటెంప్ట్స్ అయితే జరిగాయి నా మీద. అవి ఇప్పుడు దాకా చెప్పలేదు ఫ్యామిలీకి, ఎందుకంటే అవి చెప్తే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. అది మళ్ళీ ఫీల్ అవుతారు అనేసి నేను ఇప్పటిదాకా చెప్పలేదు. నన్ను అయితే సేవ్ చేసింది వినయన్నే. వినయన్న 2 టైమ్స్ అయితే నన్ను సేవ్ చేశాడు. అంటే ప్రతి విషయం మనం మంచి చేస్తున్నది అది మనకు చెడు అవుతుంది. మనం అనుకుంటాం మనకు వెనక ముందు అయితే ఎవరు లేరు ఫ్రెండ్స్. నాకు అన్నకి లైఫ్ ఇచ్చింది వినయన్నే. హైదరాబాద్లో అన్న జాబ్ పరంగా వచ్చి వినయన్న పరిచయం చేసి అన్నకి యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ని ఏర్పరిచింది వినయన్నే. సో మనకు లైఫ్ ఇచ్చిన వాళ్ళని ఎన్ని ఏళ్ళైనా సరే అది మర్చిపోకూడదు. అన్నకి లైఫ్ ఇచ్చాడు. అన్న తర్వాత ఆ ఫీల్డ్ అంటే నాకు అసలు ఏ అవగాహన కూడా లేదు, అంటే ఎట్లా చేయాలి ఏందనేది నాకు అన్న కూడా ఏ వీడియోలో కూడా నేను అంతకుముందు కనిపించేవాడు కాదు. అంటే నా వర్క్ ఏంటంటే అమ్మ నాన్న చూసుకునేది అనమాట. సో ఇక్కడ అన్న చనిపోయిన తర్వాత ఆ ఫీల్డ్ని రొటేషన్ చేయాలంటే వినయన్న ఇంకా ఛానల్ నువ్వు డబ్బుల పరంగా కాకపోయినా తమ్ముడు అన్న పేరు నిలిచి ఉండాలంటే ఛానల్ పరంగా అందరికి సాయం చేస్తున్నాడు, ఆ స్థానంలో నువ్వు చేయకపోతే ఇంకెవరైనా సరే చేయలేరు, అది డబ్బుల పరంగా వెళ్ళిపోద్ది, దయచేసి ఆ ఛానల్ పేరు నుంచి చెడ్డగా వెళ్ళిపోతుంది, దయచేసి వద్దురా, నువ్వు కంట్రోల్ చేసేటప్పుడు నేను గైడ్ చేస్తాను నిన్ను అనేసి రిక్వెస్ట్ చేశాడు. సో నాన్న కూడా అప్పట్లో ఒప్పుకొని ఇష్టం లేకపోయినా సరే, అంటే అంత దూరం ఆంధ్ర నుంచి హైదరాబాద్ పంపించి
వెనక ముందు సపోర్ట్ లేకుండా, మనీ లేకుండా, రూమ్ రెంట్ కట్టుకుంటూ ఇక్కడ ఒక్కడిని స్టే చేయాలంటే చాలా రిస్క్. అప్పటికి కూడా నాన్న ఒప్పుకొని అన్న పేరు ఉండాలి, 10 మందికి మంచి చేస్తున్నాడు, ఆ పేరుని నువ్వు మళ్ళీ నిలబెట్టాలి. ఇంచుమించు ఒక 50,000 అయితే 3 months రెంట్, కరెంట్ బిల్లు, ఇట్లో కొన్ని ఈఎంఐలు, ఒక 50,000 అప్పు చేసిన అన్నప్పట్లో నన్ను పంపించాడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ ఫీల్డ్ గురించి తెలియకపోయినా ఎలా ఉండాలి, ఈ కేసులు ఎలా టేకప్ చేయాలి, ప్రొసీజర్ అంతా నాకు వినయన్ గైడ్ చేశాడు. సో ప్రతిసారి అయితే మనము అంటే ఈ కేసులు తీసుకున్నప్పుడు ప్రతిసారి రిస్క్లు వచ్చినప్పుడు అన్నను కూడా రిస్క్లో పెట్టకూడదు, ఎందుకంటే అన్నకు కూడా ఫ్యామిలీ ఉంది, అన్నని ఇబ్బంది పెట్టకూడదు అని నేను చిన్న చిన్న విషయాల్లో అంటే ప్రతి ఒక్కరు హెల్ప్ అంటారు, అది మంచి ఉంటుందో చెడు ఉంటుందో తెలియదు. దాన్ని టేకప్ చేసిన తర్వాత మన మీద కూడా రిస్క్ వస్తాయి, కొట్టడానికి వస్తారు. ఇంచుమించు నన్ను ఒక 3 months ముందే టార్గెట్ చేశారు చాలా మంది. అంటే ఇక్కడ హైదరాబాద్లో లోకల్ వాళ్ళే నన్ను టార్గెట్ చేశారు. అది ఛానల్ అనేది ఇటు చేయకూడదు, ఈ ఛానల్ అనేది క్లోజ్ అవ్వాలనేసి చేశారు. లేకపోతే నేను చేసిన కేసుల్లో ఏదన్నా అంటే కొంతమందికి నచ్చక ఈ విధంగా టార్గెట్ చేశారు తెలియదు. అన్న బైక్ కూడా చాలా వరకు డ్యామేజ్ చేశారు. అప్పట్లో వినయన్నకి ఇన్ఫార్మ్ చేస్తే వద్దు తమ్ముడు అన్న నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానన్నా, ఇలా చేశారు అది ఇది అనేసి నేను చెప్తానన్నా కూడా వినయన్న వద్దు తమ్ముడు, అది పెద్ద ఇష్యూ అవుతుంది, మళ్ళీ ఫ్యామిలీకి తెలుస్తుంది, నేను ఇక్కడికి రానిర్రా, మళ్ళీ ఛానల్ వద్దురా అన్న పేరు అలా ఇలా కొద్దిగా కంట్రోల్ చేసి అన్న విషయాలను బయట రానియకుండా అయితే చేశాడు. సో మంచికే, అది నేను కాదను. ఎందుకంటే గొడవ అనేది వాళ్ళు ఇది చేశారు నేను ఇది చేశానంటే పెద్ద విషయం అవుతుంది. ఇంట్లో ఫ్యామిలీకి నేను తప్ప ఎవరు లేరు. సో ఆ గొడవను పెంచుకోకూడదు, తగ్గితే ఏం తప్పు లేదు అనుకో నేను సైలెంట్ అయిపోయాను. వాళ్ళ విషయం అయితే సైలెంట్ అయిపోయాను. అప్పట్లో నా బైక్ డ్యామేజ్ అయితే మా అన్న ఫ్రెండ్ అండ్ నాకు కూడా అన్నే యాదగిరి అన్న. సో ఆ అన్నకి ఇన్ఫార్మ్ చేశాను. అంటే ఏమైనా ఫ్యామిలీ విషయాలు ప్రాబ్లం ఉంటే నాకు ఫస్ట్ ఇన్ఫార్మ్ చేస్తాడు, అన్న చాలా బెస్ట్ ఫ్రెండ్ నాకు అనేసి నాకు కాంటాక్ట్ అయ్యాడు. సో అన్న మంచితనానికి నాకు అన్నగా పరిచయం అవడం, సో బైక్ విషయం ఇట్లా అయిందన్న అని చెప్తే ఇంచుమించు 10,000 వరకు నాకు బైక్ అప్పట్లో అంటే మనం ఏ కేసు టేకప్ చేయాలన్నా సరే బైక్ కంపల్సరీ కావాలి, ఇక్కడ నుంచి జర్నీ చేయాలన్నా అది ఇదన్నా. సో 10,000 పెట్టి అన్న సొంత డబ్బులతో నన్ను బైక్ రిపేర్ చేయించాడు. సో అది ఎక్కడ ఏ విషయంలో ఎవరికి ఇబ్బంది అవుతుందో నాకు తెలియలేదు, కానీ నేను ఎవరికి మంచి చేసినా అది నాకే రిస్క్ అవుతా ఉంది. చాలా మంది వరకు మీరు ఎన్నో వీడియోలో చూసుంటారు, అంటే బయట ఎక్కడెక్కడ అమ్మాయిలు ఉన్నా, వాళ్ళు నిలబడుకోడినా, వాళ్ళకి ఫ్యామిలీలో తినేదానికి లేదన్నా, ముసలోళ్ళు అయినా ఎవరికైనా సరే నా చేతిలో దోచింది 2,000, 3,000, 5,000 ఎంతవరకు ఇస్తాను. ఇప్పటి వరకు అయితే ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నాను, కానీ కనీసం ఒకరు ఇద్దరు తప్ప ఎట్లా ఉన్నావు తమ్ముడు అంటే అమ్మా నాన్న ఎలా ఉన్నారని అడిగిన వాళ్ళు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు నన్ను. అంటే మనం ఎంత మంచి చేసినా సరే అది అక్కడ వరకే, వాళ్ళ ప్రాబ్లం క్లియర్ అయిపోతే ఇంకంతే, మనం ఎవరో మనమల్ని తెలియదు. ఎవరి కోసం ఇదంతా చేస్తున్నాను, నా ఫ్యామిలీని వదిలేసి ఆంధ్రా నుంచి ఇక్కడికి వచ్చి నేను రూమ్ రెంట్లో 10,000 రూమ్ రెంట్ కట్టుకుంటూ 1-2 వీడియోలు ఎడిటింగ్ చేసుకుంటూ వాళ్ళు ఎవరో కాంటాక్ట్ అయ్యి ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చి వాళ్ళకి అన్నం పెట్టించి వాళ్ళ ప్రాబ్లం ఏంటి సాల్వ్ చేసి చాలా మందికైనా డౌట్స్ వస్తాయి. అన్న మీరు చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు కదా, మీరు అంటే 10,000, 5,000, 20,000 చాలా మందికి హెల్ప్ చేస్తారు కదన్నా, మీకేమన్నా అని అనుకుంటారు. నిజానికి ఏంటంటే నా అమౌంట్ పరంగా నేను హెల్ప్ చేసేది 1,000, 2,000, 3,000, 5,000 లోపలే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే నా చేతిలో ఆ రోజు ఉన్నంత అమౌంట్ అయితే హెల్ప్ చేస్తాను. మిగతాదంతా మన సబ్స్క్రైబర్స్ మన తరపున హెల్ప్ చేస్తారు తప్ప నాదేమి ఉండదు. సో ఈ డబ్బులు వాళ్ళు ఇచ్చారు కదా నా పేరు చెప్పుకుని ఇవ్వడం అని చాలా తప్పు, ఎందుకంటే అది పైన భగవంతుడు చూస్తూ ఉంటాడు. ఒకరి డబ్బులు నాదని చెప్పుకోవడం చాలా తప్పు. ఏదైనా పేదవాళ్ళు అలా ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి అన్న, మేము చేస్తామని మనలో కొంతమంది సబ్స్క్రైబర్లు నాకు ఇన్ఫార్మ్ చేస్తే ఏదన్నా పేద కుటుంబం కానీ ఏదైనా హెల్ప్లో ఆడబిడ్డలు ఏదైనా హెల్ప్లో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినప్పుడు ఒక 5,000, 6,000 అట్లా వాళ్ళు సెండ్ చేసినప్పుడు అది వాళ్ళకి ఇస్తాను తప్ప నాదైతే ఆ మనీ కాదు. ఎందుకంటే వాళ్ళ డబ్బులు ఇచ్చి మన డబ్బులు అని చెప్పుకోవడం చాలా తప్పది. ఇంకొకటి ఏంటంటే వీడియోస్ ఎందుకన్నా లేట్ చేస్తావు, చాలా వరకు లేట్ అన్నా ఎందుకన్నా డైలీ పెట్టచ్చు కదా అంటే మెయిన్ పాయింట్ ఏంటంటే నాకు టీం లేదు, నాది లోకల్ కాదు. ఇవన్నీ మెయిన్ రిస్క్. మీరు నేను చెప్పేదని మీకు జోక్గా ఉండొచ్చు, ఎందుకంటే అన్న టీం ఏంది లోకల్ ఏంది అని అనుకోవచ్చు. కానీ నాకు ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత తెలిసిందంటే ఒక టీం ఉంటే ఎలా ఉంటుంది ఆ ఛానల్ అనేది, లోకల్ అయితే ఎలా ఉంటుంది అనేది చాలా వరకు ఈ మెయిన్ పాయింట్స్ అనేది చాలా వరకు మనల్ని స్ట్రగుల్ చేస్తాయి. ఒక టీం లేకపోతే కనీసం మనం కాంటాక్ట్ అయిన కేసుల కాడికి వెళ్ళాలన్నా, బైక్ తీసుకెళ్ళాలన్నా, కెమెరా తీసుకోవాలన్నా, అక్కడ ఏదైనా గొడవలు జరిగినా కనీసం మనం కెమెరా పట్టుకునే వ్యక్తి అన్నా ఉండాలి. ఈ విషయంలో కనీసం 10,000 నుంచి 20,000 ఇవ్వకపోతే ఎవ్వరు ఊరికే వచ్చి అయితే పని చేయరు ఫ్రెండ్స్. మీకు చాలా వరకు అయితే నా దగ్గర చాలా మంది మారుంటారు. సో చాలా మంది కూడా అన్నా మేము ఫ్రీగా చేస్తామన్నా, మీలాంటి సోషల్ సర్వీస్ మేము చేస్తామని అందరూ నా కాడికి వచ్చిన వాళ్ళే. కానీ 1, 2, 10 రోజులు తప్ప అది డబ్బు అనేది మనిషిని మార్చేస్తుంది ఫ్రెండ్స్. నేను డబ్బు పరంగా ఆలోచించేవాడిని అయితే ఎన్నో ప్రమోషన్ చేసుకోవచ్చు, ఎన్నో మోసాలు చేయొచ్చు. కానీ నేను చదివిన చదువుకి, నేనున్న ప్లేస్కి, నేను చేస్తున్న పనికి
సంబంధమే లేదు. అంటే డబ్బులు వచ్చే విధంగా నేను ఉంటే ఈ ఫీల్డ్లో నేను ఈ పనులు అయితే చేయను. ఒకసారి క్లిప్ పెడతాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నాకు పర్ డేకి వచ్చేసి 400 నుంచి 500 అయితే వస్తుంది. నాకు అదైతే చాలు, నాకు ఇబ్బంది అయితే లేదు. నా పనులు అనేసి నేను ఎప్పుడు సిగ్గుపడను, ఎందుకంటే మా నాన్నకు తోడుగా ఈ వర్క్ అయితే చేసుకుంటున్నాను తప్ప నాకు మనీ పరంగా ఉంటే నేను ఏదైనా పనులను పెట్టి ఆ పనులు చేపిస్తాను. నాకు మనీ మీద ఇంట్రెస్ట్ లేదు. ఒకరిని మోసం చేసి నేను ఎదగాలని ఆశ లేదు. 10 మందిని కూడా వేసుకొని ఏదో ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెట్టుకొని యూట్యూబ్లో వీడియోలు పెట్టుకొని ఫేమ్ తెప్పించుకోవాలి, మనకు ఒక స్థాయి రావాలి, హైగా ఉండాలి, డబ్బు సంపాదించాలి. నాకు ఇలాంటి ఉద్దేశం ఏమీ లేదు ఫ్రెండ్స్. 10 మందికి సాయం చేయాలి, అది వ్యాపారం కాకుండా ఉండాలి. అంటే ఎందుకంటున్నాను నేను మాట అంటే, చాలామంది ఫోన్ చేసినప్పుడు అన్న ఈ ప్రాబ్లం ఉందన్న అంటే నేను క్లియర్ చేస్తానమ్మా, పలానా రోజు డేటు ఇట్లా కలుద్దాము చేద్దామంటే అన్న ఎంత అమౌంట్ అవుతుందన్న అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత అమౌంట్ అవుతుందన్న అని అంటారు. నేను అమౌంట్ తీసుకోనమ్మా అంటే చాలా ఆశ్చర్యపడుతుంది. ఎందుకన్నా ఊరికే ఎట్లా చేస్తామన్నా, మీకు ఎట్లా వస్తుంది, నాకు వద్దమ్మా, నేనైతే బిజినెస్ చేయటం లేదు, వ్యాపారం చేయటం లేదు, దీంట్లో నేను మా అన్న పేరు మీద హెల్ప్ చేస్తున్నాను. నేను ఈరోజు నీకు బిజినెస్ చేసిందంటే నువ్వు నన్ను గుర్తుపెట్టుకోనన్నా, మీ కుటుంబంలో కూడా నేను ఎవరో కూడా తెలియదు. ఒక రోజుకి మీ కుటుంబంలో మంచిగా ఉన్నారంటే పలానా అన్న వల్ల ఒక్కరోజు గుర్తొచ్చినా చాలా నాకు ఆనందం. నేనైతే డబ్బులు పెట్టి మీకేం ఖర్చు చేయటం లేదు కదా, నేను ఫ్రీగానే నాకు చేతను వచ్చి చేస్తాననేసి నేను ఇలా అన్న పేరు మీద కొన్ని చేస్తున్నాను తప్ప నాకైతే బిజినెస్ పరంగా చేయాలనే ఆలోచన లేదు. ఇంకొకటి ఏంటంటే టీమెంట్స్ లేకపోతే వీడియోస్ అనేది స్పీడ్గా చేయలేవు. ఒక్కడు నైట్ అంతా మేలుకొని జర్నీ చేసి ఎడిటింగ్ చేసి ఆ కేసులు టేకప్ చేసి ఇన్ని ఒక్కటే క్లియర్ చేయాలంటే దానితో నాకు ఫ్యామిలీ కూడా ఉంది ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఇవి చూసుకోవాలి, నాకు ఫ్యామిలీ చూసుకోవాలి. మెయిన్ విషయం ఏంటంటే ఇప్పటికీ ఇంచుమించు 8 lakhs లోన్లు ఉన్నాయి, బ్యాంక్ లోన్లు ఉన్నాయి, నోటీసులు వస్తున్నాయి, ఫోన్ కాల్స్ చాలా అంటే చాలా. సో ఏ ఫోన్ కాల్ వచ్చినా నేనే అటెంప్ట్ చేయాలి, వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకోవాలి. చాలా వరకు అయితే మనీ ప్రాబ్లమ్స్ చాలా అయితే ఉన్నాయి. సో దీనివల్ల నాకు వీడియోస్ కానీ లేట్ అవ్వడం కానీ యూట్యూబ్ అనేది చాలా వరకు స్లో అవుతుంది. నేనైతే భయపడను ఫ్రెండ్స్, ఎందుకు వాళ్ళు ఏదో చేస్తారు వీళ్ళు ఏదో చేస్తారు, నేను భయపడైతే ఆపడం లేదు. సో నా ఫ్యామిలీ బాధపడుతుంది, రిక్వెస్ట్ చేసుకుంటుంది. నేను ఎంత చేసినా ఎవరికో చేస్తున్నాను తప్ప మంచి అంటే ఎవరికి చేసినా సరే నాకేం మంచి అయితే జరగటం లేదు. సో నా ఫ్యామిలీ నన్ను కన్నా తల్లిదండ్రులు వద్దు నాన్న అనేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళ మాటని అతికిమించకూడదు అనేసి నేను ఈ డెసిషన్కి అయితే వచ్చాను. సో ఇది ఫస్ట్ టైం జరుగుంటే నేను లైట్ తీసుకుంటాను, అంత పట్టించుకోను. సో ఇప్పటికి 3rd టైం ఇది జరగడం. సో నన్ను వినయన్ అయితే 2 times అయితే సేవ్ చేశాడు. అంటే ప్రతిసారి మనం ప్రతి దాంట్లో కేసులో చేయి పెట్టేసి నన్ను కాపాడన్నా అంటే ఆ అన్నకి ఫ్యామిలీ ఉంటుంది, ఆ అన్న బిజీగా ఉంటాడు. ప్రతిసారి అయితే మనం సేవ్ చేయడం అనేది జరగదు కదా. మనకు ఏ సమయంలో వ్యక్తి సాయం చేశాడు అనేది మర్చిపోకూడదు. అంటే నాకు ఈ ఫీల్డ్ గురించి ఐడియా లేకపోయినా సరే దగ్గరుండి తమ్ముడు ఇలా చేయాలి, ఇట్లా కేసులు టేకప్ చేసుకోవాలి, ఏమైనా ప్రాబ్లమ్స్ నాకు చెప్పు, ఏదైనా ఫ్యామిలీ విషయం కానీ అన్న లోన్స్ కానీ చాలా వరకు అయితే ఇబ్బంది పడుతుంటే అన్న సపోర్ట్గా ఉన్నాడు. సో నేను అదైతే మర్చిపోలేనన్నా, ఎందుకంటే సిటీ లైఫ్లో వేరే ఉంటుంది, విలేజ్ లైఫ్లో వేరే ఉంటుంది. సిటీ లైఫ్లో మనం చేసిన మంచి 5 నిమిషాలు 10 నిమిషాలకి అంత మర్చిపోతారు. సో నేను అందరిని అయితే అనటం లేదు, చాలా వరకు అయితే, ఎందుకంటే కల్చర్ అలా ఉంటుంది. సో విలేజ్లో ఒక సాయం అనేది చేస్తే చనిపోయేదాకైతే మర్చిపోరు, ఇది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే శత్రుత్వమైనా సరే ఒకరు ఆపదలో ఉంటే వాడు ఒక్కరోజు చేసిన సాయం వాడు ఎప్పటికీ మర్చిపోలేరు, కంపల్సరీ అయితే రుణపడి ఉంటారు. మాది రాయలసీమ, నమ్మితే ప్రాణం ఇస్తాం, గొడవ కోసి తెగిస్తాం. కానీ నా సిచ్యువేషన్ అలా కాదు ఇప్పుడు, ఎందుకంటే తెగించే స్థాయి లేదు. ఎందుకంటే వెనక ముందు నాకు ఎవరు లేరు, అంత దూరం పోలేను కూడా.
సో నేను ఏదైనా మంచి చేస్తే నాకు చెడు తగులుతుంది తప్ప మంచిగా ఏమీ లేదు. సో అందుకనేసి నేను ఛానల్ అయితే ఇక్కడితో మ్యాక్సిమం ఆపాలని అనుకుంటున్నాను. అన్నది ఆగస్టు 17th బర్త్డే ఉంది. ఇప్పటికైతే 2 బర్త్డేస్ అయితే అన్నదానం అయితే జరిపించాను. 3rd బర్త్డే కూడా కంప్లీట్ చేసి ఇక్కడితో ఎండ్ తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను. సో దీంట్లో ఏదైనా తప్పు నా వల్ల ఎవరికైనా వీడియోస్ ద్వారా కానీ ఏదైనా నా టీమ్మేట్స్ కానీ ఏదన్నా ఎవరైనా నా యూట్యూబర్స్ అయినా సరే ఏదైనా తప్పుగా ప్రవర్తించినా ఏదైనా బాధ పెట్టినా నన్నైతే క్షమించండి. వీడియోస్ ఆపడానికి ఇంకా మెయిన్ రీజన్ ఏంటంటే రీసెంట్గా అయితే నా మీద ఒక అటాక్ జరిగింది. అంటే రూమ్కి డైరెక్ట్గా వచ్చి కొన్ని కెమెరా అనేది బ్యాగ్ కూడా పగల కొట్టేశారు. సో కెమెరా లేకపోతే షూట్ చేయడం అనేది చాలా కష్టం. ఫోన్తో తీయడం అనేది చాలా వరకు అయితే రిస్క్. ఎందుకంటే అది ఫోన్తో తీయడం క్లారిటీ ఉండదు. సంథింగ్ ఏదైనా ఫోన్ కాల్ వచ్చినప్పుడు వీడియో ఆగిపోతుంది, చాలా రిస్క్లు ఉంటుంది. సో ఇది కూడా ఒక రీజన్ వల్ల నేను ఆగిపోతున్నాను. నేను ఎవరికో భయపడి ఏదో చేస్తారని అయితే నేను భయపడి వీడియోస్ ఆపటం లేదు. సో ఈ 2 రీజన్ల వల్ల వీడియోస్ అయితే ఆపేస్తున్నాను ఫ్రెండ్స్. వినాయనకు కూడా ఇప్పటి వరకు అయితే ఈ విషయం చెప్పలేదు. ఎందుకంటే కంపల్సరీ నన్ను అయితే తిడతాడు. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి ఎందుకంటే భయపడతాను, నేను ఉన్నాను కదా అది ఇది అనేసి ఖచ్చితంగా తిడతాడు. సారీ అన్న, నీకు చెప్పుకుంటే ఈ డెసిషన్ తీసుకుని ఏమనుకోవద్దు. సో ఎందుకంటే ఫ్రెండ్స్ మనకు మనీ పరంగా సపోర్ట్ చేసే వ్యక్తులు ఎవరూ లేరు. ఏదో కూల్ చేసుకొని బతకడం తప్ప ఇలా మోసాలు చేయడాలు, అలా చేయడాలు, ఇలా చేయడాలు, ఒకరిని తొక్కి పైకి రావడాలు అన్నట్టు ఉద్దేశం కూడా నాకు లేదు. సో ఏదో కూలికి పోయేసి ఆ రోజుటికి అమ్మ నాన్నతో మంచిగా ప్రశాంతంగా ఉండడం అనేది నాకు తెలుసు. సో అమ్మ నాన్న మంచిగా ఉంటే నాకు అది చాలు. సో నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత కూడా నేను 10 days ఫ్యామిలీతో 20 days ఇక్కడ హైదరాబాద్లో ఈ జాబ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే అన్న స్థాపించిన ఈ ఆశయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో, నాన్న కోరిక కూడా తీర్చాలనే ఉద్దేశంతో నేను వచ్చానమాట. సో అక్కడ ఇక్కడ మొత్తం ఫ్యామిలీని కవర్ చేసుకుంటూ కొన్ని లోన్స్, అప్పులు, ఇవి అంటే మనీ సెట్ కాకపోయినా ఎవరిని అడగలేక నేను ఎంతోమందికి సాయం చేస్తున్నాను. కానీ ఒక్కొక్క స్థాయిలో 100 రూపాయల పెట్రోల్కి కూడా బాధపడిన రోజులు ఉన్నాయి. కానీ ఎవరినైతే నేను చేయి పెట్టి అడగను. ఎందుకంటే నాకు అన్న ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు నాకు చాలు. నేను కష్టంలో ఉన్న ఒక 5-10 నిమిషాలు లేట్ అవ్వచ్చే కానీ నా సమస్య అయితే క్లియర్ అయిపోతుంది. అది నాకు నమ్మకం అన్న మీద, అది చేస్తాడు. సో అందువల్ల నేను ఛానల్ యాక్టివేషన్లో ఉంచాలి, డౌన్ కాకూడదు అనేసి రీసెంట్గా 2 వీడియోస్ మళ్ళీ అప్లోడ్ చేయడం అయితే జరిగింది. అంటే ఛానల్ అనేది కొద్దిగా డౌన్ కాకుండా ఉండడానికి మాత్రమే. సో ఎందుకంటే ఛానల్ అనేది ఒకసారి కింద డౌన్ అయిపోయిందంటే దాన్ని మళ్ళీ పుషప్ ఇవ్వడం అంటే చాలా కష్టం అవుతుంది. నాకున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అది ఇంకా కష్టం అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్యామిలీని చూసుకోవాలి, మనీ పరంగా కానీ, ఫైనాన్షియల్ పరంగా కానీ, ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్లు కానీ. ఈ ఫీల్డ్లోకి వచ్చేటప్పుడు మా నాన్న చెప్పింది ఒకటే ఫ్రెండ్స్, ఏమంటే నీకు లేకపోయినా పర్లేదు కానీ నిన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళకి మాత్రం లేదని చెప్పొద్దు అన్నాడు. ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళు మంచిగా ఉండాలా, ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఉండాలా, వాళ్ళు మంచిగా పైకి రావాలి అని ఎప్పుడు కోరుకుంటావో అదే మనకు చెడ్డ అనేసి నాకు అర్థమైంది ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్. అంటే ఎంతమందికి హెల్ప్ చేసినా సరే యూట్యూబ్లో ఎవరు గుర్తుపెట్టుకోరు. వాళ్ళ ప్రాబ్లం క్లియర్ అయిపోయిందంటే ఓకే అన్న, బాయ్ అన్న అయిపోయింది అంతే. ఇంకా ఆ రోజు తర్వాత అన్న ఎలా ఉన్నావు, బాగున్నావా, అమ్మ నాన్న, ఇవన్నీ ఏమి ఉండవు ఫ్రెండ్స్. నేను చాలామందిని చూశాను, ఇప్పటి వరకు 150 వీడియోస్ చూసాను, ఎంతోమందికి హెల్ప్ చేశాను. ఎవరు ఇప్పటి వరకు అయితే ఫోన్ చేసి 1-2 తప్ప అన్న ఎలా ఉన్నామనేసి అడిగిన వాళ్ళు అయితే లేరు. సో అది వాళ్ళ మనసుకు ఉండాలి. మనం చేసే సాయం అనేసి మనకి రిటర్న్ అడగడం అనేది చాలా తప్పు. ఎంతమందికి సాయం చేయమన్నా మా నాన్న ఒకరి వల్ల అయితే ఏడ్చాడు, అది నేను ఎప్పటికీ మర్చిపోను. సో ఇదే ఈ కేసుల వల్ల ఇట్లా నన్ను టార్గెట్ చేయడం వల్ల మా నాన్న అయితే బాధపడ్డాడు. నువ్వు మంచి చేస్తున్నా కూడా ఎందుకు నాన్న మనకి ఈ విధంగా చేస్తున్నారు అనేసి. అంటే వెనక ముందు ఎవరు లేని పిల్లవాడైనా సరే, ఎంత దూరం పోయి మంచి చేస్తున్నా సరే ఎందుకు ఇంతమంది టార్గెట్ చేసి నేను ఈ విధంగా అనేసి కొద్దిగా బాధపడడం అయితే జరిగింది. నేను మంచి చేసి కూడా మా నాన్న కంట్లో కన్నీళ్ళు తెప్పించానని నా మీద నాకే బాధ అయింది. ఎందుకంటే నేను అన్న లేనప్పటి నుంచి ఆ రోజు రానికూడదు అనుకున్నాను, కానీ వచ్చింది. మా నాన్న కంట్లో నీళ్ళు అయితే తెప్పించారు. భగవంతుడు ఉన్నాడు. నేను ఎవరిని శత్రువులుగా భావించను, నాకు ఎవరితో శత్రుత్వాలు వద్దు. ఎందుకంటే నా కుటుంబం అనుకున్నది, నేను ఒక్కడిని గొడవలు శత్రుత్వాలు పెట్టుకొని అది పెంచుకొని నా ఫ్యామిలీ నేను ఇబ్బందులు అయితే పడదలుచుకోలేదు. సో నేను ఏదైనా తప్పు చేస్తుంటే అందరికీ సారీ చెప్తాను ఫ్రెండ్స్. ఈ గొడవ జరిగినప్పుడు కెమెరా పగలగొట్టినప్పుడు చాలామంది అన్నారు, చాలా వాళ్ళ అడ్రస్ కనుక్కోవచ్చు కదా, కేసు పెట్టచ్చు కదా, గొడవ చేయొచ్చు కదా అని అనేసి. సో అన్నీ చేసి ఇక్కడ దాకా తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. అలాంటి విషయాల్లో ఇంకా అంత దూరం తెచ్చుకోవాలనుకోలేదు.
అంత దూరం వెళ్ళానంటే నా ప్రజెంట్ సిచ్యువేషన్ పక్కన పెడితే వచ్చే రోజుల్లో నాకేమవుతుందని నా ఫ్యామిలీ స్ట్రగుల్ అవుతుంది. సో కెమెరాతో పోతే పోయిందని ఫిక్స్ అయిపోయాను. ఆ గొడవలు మళ్ళీ పెంచుకోకూడదని ఫిక్స్ అయ్యాను. సో అందువల్ల అయితే నేను ఆ విషయాన్ని అందరితో వదిలేస్తున్నాను. వెనక సపోర్ట్ ఉండి టీమ్మేట్స్ ఉండి మనకు లోకల్లో అక్కడ ఇక్కడ వాళ్ళు వీళ్ళు పొలిటీషియన్స్ అలా ఇలా సపోర్ట్ ఉండి ముందుకు వెళ్ళగలిగితే వెళ్ళగలుగుతాను తప్ప నా సిచ్యువేషన్ దానికి భిన్నంగా ఉంది. అంటే వెనక ముందు సపోర్ట్ లేరు అండ్ మనీ పరంగా నేను ఒకసారి ఏదైనా కేసులో అలాంటి దాంట్లో ఇరుక్కుంటే బయటకు రావడానికి మనీ కూడా లేదు అండ్ టీమ్మేట్స్ లేరు. సో అందువల్ల నేను గొడవల విషయానికి నేను దూరంగా ఉంటాను ఫ్రెండ్స్. సురేష్ అన్న తర్వాత నాకు వినయ్ అన్నయ్య నాకు అన్న. సో ఇంతవరకు తీసుకొచ్చే అన్న చాలా సపోర్ట్ అయితే చేశాడు. నేను ఏ టైంలో ఫోన్ చేసినా నైట్ 1 గంట అయినా ఏ టైంలో సరైన చేసినా లిఫ్ట్ చేసి ఏమైంది తమ్ముడు ఏమైనా ప్రాబ్లమ్ అంటాడు. సో చాలా వరకు అయితే నాకు ఇప్పటివరకు సపోర్ట్ తీసుకున్నాడు. కానీ నేను అన్నని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఇంక మీదట. ఎందుకంటే ప్రతిసారి గొడవలు అవి వచ్చినప్పుడు అన్న ఏ సిచ్యువేషన్లో ఉంటాడు, అన్న ఫ్యామిలీ ఏ సిచ్యువేషన్లో ఉంటుందో మన కోసం ప్రతిసారి అయితే రాలేడు అని ఒక ఉద్దేశంతో ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఆడికెళ్ళాలి ఏడికెళ్ళాలి అవి చేయాలి, ఫ్రెండ్స్తో తిరగాలి, రీల్స్ చేసుకోవాలి, ఇలా ఆ ఉద్దేశం అయితే లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే కనీసం నాకు ఇన్స్టా అకౌంట్ కూడా లేదు. ఫ్యామిలీని చూసుకోవడానికి తప్ప నాకు ఇవన్నీ చూసుకునేటప్పటికి ఆ టైం సరిపోతుంది. నాకు ఆ ఎంజాయ్మెంట్ అనేది అన్నతో ఎండ్ అయిపోయింది. అన్న లేనప్పటి నుంచి అక్కడితో ఆగిపోయింది. సో పర్లేదు అన్న లేకపోయినా మా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎనీ టైం మా ఫ్యామిలీ సిచ్యువేషన్ అంటే మంచిగా చూసుకుంటూనే ఉన్నాడు. అదొకటి ఆనందం చాలు నాకు. ఆపలేని పరుగైపోయే పాదాలు. చాలా వరకు అయితే చాలా మంది మీ అన్నతో నేను మెసేజ్ చేశాను, చాట్ చేశాను, అన్న నాకు హెల్ప్ చేస్తామన్నాడు. అన్న మీరు కంపల్సరీ నాకు హెల్ప్ చేయాలనేసి ఈ టార్గెట్తో మెసేజ్ చేసినప్పుడు ఫోన్ మాట్లాడినప్పుడు నేను కాదని లేకపోయాను. అంటే అన్న మాట ఇచ్చాడు కంపల్సరీ అయితే మనం క్లియర్ చేయాలి దాన్ని, ఎంత రిస్క్ ఉన్నా చేసేదనమాట. సో అలాంటి రిస్క్లకి వెళ్ళి ఇప్పుడు నేనే రిస్క్లో పడాల్సి వచ్చింది. 500కు కూడా మనిషిని చెప్పేసి రోజులు ఇప్పుడు జరుగుతున్నాయి. సో అలాంటి రోజుల్లో ఎక్కడో దూరంగా ఫ్యామిలీని వదిలేసి కొన్ని రిస్క్ కేసుల్లో తీసుకొని ఆ కేసుల్లో మంచి ఏంది చెడు ఏంది తెలియదు. ఒకడు మంచోడు అంటాడు. ఇప్పుడు ఒకరికి న్యాయం జరిగిందంటే వాడు ఇంకొకటి నాకు మీద పగబట్టుకుంటాడు. ఒకరికి అన్యాయం జరిగిందని వాడు నా మీద పగబట్టుకుంటాడు. ఎవరో ఒకరు టార్గెట్ చేస్తారు. ఇప్పుడు సమస్య తీరిపిన వాళ్ళు ఏమో సైలెంట్ అయిపోతారు, కానీ వాడికి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు నన్ను టార్గెట్ చేసుకుంటారు అనమాట. సో ఇలాంటి రిస్కులు ఇక్కడ నాది లోకల్ కాదు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఏదన్నా నాకు వెనక ముందు సపోర్ట్ ఉండి టీం అనేది ఒక 10 మెంబర్స్ 7 మెంబర్స్ అలా టీం ఉండి మనం ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు ఒకరు మన మీదకి రావాలన్నా కూడా భయపడతారనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక్కొక్కరికి 10,000 20,000 అయితే పే చేసుకుంటూ ఉండలేను. నా స్తోమత అది కాదు. యూట్యూబ్లో 4-5 వీడియోస్ తప్ప నేను పెట్టను మంత్. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. నాకు వచ్చేసి దీంట్లో ఒక 15 నుంచి 20,000 అయితే వస్తుంది. సో మీ దగ్గర అబద్ధాలు దాచాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ 20,000 కూడా 10,000 రూమ్ రెంట్కి అండ్ ఫ్యామిలీకి ఒక 5,000. సో ఛార్జెస్ ఈఎంఐ ఇంకొచ్చి ఎక్స్ట్రా ఇలా ఉంటుంది. ఏదన్నా 1-2-3 వేలు మిగిలితే ఎవరికైనా హెల్ప్ చేయడం అనేది అనమాట. సో ఈ విధంగా ఖర్చు అవుతుంది తప్ప నేను ఈ డబ్బు పరంగా యూట్యూబ్ అనేది వాడటం లేదు ఫ్రెండ్స్. డబ్బు పరంగా చూసుకునేకుంటే ఎనీ టైం వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ అవి కేసులు టేకప్ చేసుకొని ఒక్కొక్కరు కేసు టేకప్ చేసినందుకు 5,000 10,000 ఇస్తా అంటున్నా కూడా నేను వద్దని చెప్తున్నాను. నాకు అలాంటి డబ్బు మీద ఆశ లేదు నాకు. ఎందుకంటే ఏదో వాళ్ళ కేసు టేకప్ చేసి 5,000 10,000 తీసుకొని ఆ రక్తపు కూడైతే నాకు వద్దు. 10 మందికి సాయం చేయాలి, ప్రశాంతంగా అన్నం తినాలి, అదొకటే నాకు తెలుసు. సో ఇలాంటి విషయాలు మీతో షేర్ చేసుకున్నప్పుడు కంపల్సరీ ఫ్యామిలీ కూడా చూస్తుంది. సో అందువల్ల వాళ్ళు భయపడతారు. నేను ఇప్పుడైతే చెప్పలేదు. అంటే టీం అనేది లేదు, వెనక సపోర్ట్ లేదు, లోకల్ కాదు. ఇవన్నీ లేకుండా నేను ముందుకు పోవడం వల్ల ఇట్లాంటి తలనొప్పులు వస్తున్నాయని నాకే అర్థం కావటం లేదు. సో నా దగ్గర టీంని మెయింటైన్ చేసేంత అమౌంట్ లేదు, నేను శాలరీలు ఇచ్చుకునేంత స్తోమత లేదు, నాకు ఆఫీస్ పెట్టే అంత స్తోమత కూడా లేదు. నాకు పర్ మంత్కే నాకు ఈ ఈఎంఐలు మా అన్న లోన్స్ అప్పట్లో హాస్పిటల్కి పెట్టినట్టు అమౌంట్ బ్యాంక్ లోన్లు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాము. సో నాన్న వ్యవసాయం చేసి ఇవన్నీ రొటేషన్ చేస్తున్నాడు. సో ఇక్కడ నుంచి నాకు వచ్చే ఇన్కమ్ అయితే అంతకు ఉండదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను. 2 times అయితే అన్న బర్త్డే రోజు అన్నదానం అయితే జరిపించాను. ఫైనల్గా అంటే నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఫైనల్గా ఇప్పుడు 3rd బర్త్డే రోజు కొంతమందికి ఒక 300 మెంబర్స్కి అన్నదానం చేసి నా డబ్బులతో అక్కడితో ఎండ్ చేద్దామనేసి ఉద్దేశంతో అయితే ఉన్నాను. సో ఇది ఎక్కడ వరకు వెళ్తుంది, ఫ్యామిలీలో ఏమైనా మార్పు వస్తుందా, వినయన్న ఏమన్నా సీరియస్ అవుతుండో నాకే తెలియదు. సో ఎందుకంటే ఇప్పుడు నేను ఆపానంటే ఛానల్ అనేది ఎస్ఎస్ సూర్య అనేది 1 or 2 monthsలో ఆ పేరు అనేది మళ్ళీ ఎవరికి వినిపించదు కనిపించదు కూడా. అలా అంటే యూట్యూబ్ ఏమవుతుందంటే మనం పెట్టే వీడియోస్ దాన్ని బట్టి మన నేమ్ కానీ ఆ రొటేషన్ అని సజెషన్స్ అంటే మన యూట్యూబ్ ఛానల్
నేమ్ని రికమెండేషన్ చేస్తుంది. మన వీడియోస్ పెట్టకపోతే ఆ ఛానల్ అనేది చాలా వరకు డౌన్ అయిపోయి ఒక నాటికి కనిపించుకుంటూ పోతుంది అనమాట. సో ఈ విధంగా ఎలా అవుతుందనేది నాకే క్లారిటీ లేదు. కాకపోతే నేను వీడియోస్ ఇప్పుడు దాదాపు 1 month అయిపోయింది వీడియోస్ పెట్టి. సో ఎందుకు ఏందని మీ అందరిలో కూడా టెన్షన్ ఉంటుంది. ఈ విషయాలు మీకు తెలియజేయడానికి మాత్రమే ఈ వీడియో అనేది చేస్తున్నాను. తప్పనిసరిగా ఇంకా 2 months ఉంది ఆగస్ట్కి. వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను ఈ 2 months. సో తర్వాత కథ దేవుడు ఆశీస్సులు, మన ఆశీస్సులు ఎలా ఉంటే అలా చేస్తాను. కానీ ఇప్పుడు ప్రెజెంట్ నాకైతే ఫోన్తో రికార్డ్ చేస్తున్నాను. ఫ్రెండ్ ఫోన్తో వీడియో రికార్డ్ చేస్తున్నాను. నా దగ్గర కెమెరా కూడా లేదు. సో కెమెరా ఆప్షన్ అనేది లేదు కాబట్టి నాకు వీడియో తీయడానికి కష్టంగా ఉంది. లాస్ట్ గొడవ వీడియోతో కెమెరా అయితే పగిలిపోవడం జరిగింది, అంటే పగలగొట్టేశారు. సో నేను వాళ్ళతో పెద్ద గొడవ పెట్టుకొని కేసులు పెట్టుకొని మళ్ళీ ఇంటి మీద తెచ్చుకొని ఈరోజు కెమెరా అయింది, రేపు నాకేదైనా అయితే నా ఫ్యామిలీ తట్టుకోలేదు. సో అందుకని నేను పోతే పోయిందని సైలెంట్ అయితే అయిపోయాను. గొడవలు పెంచుకోవడం అయితే నా ఉద్దేశం కాదు, వాటితో సైలెంట్ అయ్యాను. సో నేను ఫిక్స్ అయింది ఏంటంటే ఒకరికి మంచి చేయడం వల్ల నాకు చెడు వస్తుందని ఫిక్స్ అయిపోయాను. సో కాకపోతే అందరూ అలానే ఉండరని ఒక పక్క మళ్ళీ బాధ. అంటే ఎవరో ఒకరు తప్పు చేశారు, అందరూ ఇలానే ఉంటారు, ఒకరు సాయం చేశారు, వాళ్ళు రిటర్న్ అంటే కృతజ్ఞత తెలపలేదని అందరినీ చెడుగా చూడకూడదు అని మళ్ళీ ఒక ఆలోచన. ఏం చేయాలనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒకరు ఇద్దరు తప్పులు చేశారని అందరినీ తప్పు పట్టలేము. సో మ్యాక్సిమం కొంతమందికి అయితే సాయం చేస్తాను. చాలామంది అయితే హెల్ప్ చేయాలని అడుగుతున్నారు, మెసేజ్ చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు. సో నాకు తోచినవి ఎక్కువ కేసులు కాకపోయినా, ఎక్కువ మంది కాకపోయినా మ్యాక్సిమం కొంతమందికి అయితే మనీ పరంగా కాకపోయినా, ఎందుకంటే మనీ పరంగా అయితే నా స్తోమత అంత కాదు ఫ్రెండ్స్. నేను ఇప్పటికీ కాదు ఎప్పటికీ ఒకటే చెప్తాను. నేను ఇప్పుడు దాకా హెల్ప్ చేసింది అయితే ఒక 3000 5000 అయితే నేను ఒక్కొక్క వీడియోలో నేను చేయొచ్చు. కానీ మిగతా అమౌంట్ అంతా మన సబ్స్క్రైబర్లు ఒకరికి హెల్ప్ చేయన్నా, నీ ద్వారా 10 మందికి హెల్ప్ చేయన్నా చేసింది తప్ప దీంట్లో నాది సొంత డబ్బులు అయితే లేదు. ఎందుకంటే నా ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగలేనప్పుడు నేను 10 మందికి ఎలా చేయగలను? నా సిచ్యువేషన్ బాగాలేదు. సో అందువల్ల ఒకరి డబ్బుల్ని మన డబ్బులని చెప్పి ఇవ్వడం అనేది చాలా తప్పు. అందుకనేసి మన సబ్స్క్రైబర్, మన ఫ్యామిలీస్ ఇబ్బందులు ఉన్నాయి, ఏదన్నా చదువు ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ కుటుంబాల ఇబ్బందులు ఉన్నా మాకు ఇన్ఫార్మ్ చేయడం మేము చేస్తామంటే ఒక 3-4 మెంబర్స్ అయితే ఇప్పటికీ నాదో, అంటే అందరని కాదు, 3 or 4 మెంబర్స్ అయితే కంపల్సరీ నేను రిక్వెస్ట్ చేసి ఆ ఫ్యామిలీకి హెల్ప్ చేయండి అన్న అంటే కంపల్సరీ చేసేవాళ్ళు ఉన్నారు. యాదగిరి అన్న, జయకృష్ణ, సుబ్రహ్మణ్యం అన్న, ఈ 3-4 మెంబర్స్ అయితే చాలా వరకు అంటే నేను కంపల్సరీగా నా స్తోమత మంచిగా లేదు, ఆ కుటుంబం హెల్ప్ పొందాలనుకుంటే వీళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వీళ్ళు ఒకరన్నా కంపల్సరీ అయితే వాళ్ళకి హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే నేను ఎవరో తెలియకపోయినా సరే మీరందరూ సపోర్ట్ ఇచ్చి నా తరపున వాళ్ళకి హెల్ప్ చేయించారు. చాలా థ్యాంక్స్ అన్న. నేను వీళ్ళైతే లైఫ్లో మర్చిపోను. ఎందుకంటే ఒక సాయం పొందిన తర్వాత సాయం మర్చిపోయిందంటే కన్నా తల్లిదండ్రులు మర్చిపోయినంత సమానం అనమాట. ఎందుకంటే మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న వాళ్ళు మన అవసరం తీర్పిన తర్వాత వదిలేయడం కానీ, అవసరం తీర్పిందనేసి మర్చిపోవడం తప్ప చాలా అంటే చాలా పాపము. సో అలాంటి పని అయితే నేను ఎప్పటికి చేయను. సో చాలా మందికి డౌట్స్ ఏంటంటే, అన్న మీకు ఆఫీస్ లేదా, అక్కడే ఆ రూమ్లోనే చేస్తారంటే, అవును నాకు ఆఫీస్ లేదండి. ఎందుకంటే నాకు రూమ్ రెంట్ కట్టుకోవడానికి 8000 10,000 అవుతుంది. తనీగా నేను 20,000 అయితే పెట్టి నేను ఆఫీస్ పెట్టి లీడ్ చేయడం అనేది నా ఫ్యామిలీ సిచ్యువేషను అండ్ ఫైనాన్షియల్గా నేను మంచిగా లేను. సో ప్రజెంట్ అయితే నాకు ఆఫీస్ లేదు. రెండోది ఏంటంటే నాకు టీమెంట్స్ అనేది నాకు చెప్పాను కదా, ఇంతవరకే చెప్పాను. టీమెంట్స్ అంటే నేను మంత్ 10,000 20,000 అయితే ఫర్ పర్సన్కి నేనైతే పే చేయలేను. ఎందుకంటే అది కూడా నా స్తోమతకు తగింది కాదు. చాలా మంది అన్న మాకు హెల్ప్ చేసావు, 5,000 తీసుకో, 10,000 తీసుకున్నా చాలా, నీ వల్ల ఈరోజు హ్యాపీగా ఉన్నామన్న. పోలీస్ స్టేషన్లో జరిగిన హెల్ప్ కూడా, మా ఊళ్ళో జరిగింది కూడా నీ దగ్గర జరిగిందన్న. చాలా థ్యాంక్స్ అన్న. ఇగో అన్న అభిప్రాయంతో ఇస్తున్నాను అన్న. 5,000 10,000 అని ఇస్తారు చాలామంది, కానీ 99% అయితే నేను తీసుకోను. కానీ ఒక 1% వాళ్ళు హ్యాపీ కోసం తీసుకొని అమౌంట్ కొంతమంది పేదలకు అయితే నేను డొనేషన్గా ఇచ్చేస్తున్నాను. సో అంతే. ఎందుకంటే ఆ డబ్బులు అనేది నాది కానప్పుడు నేను తీసుకొని వాడుకోకూడదు. అందువల్ల నేను అది అన్న కూడా నచ్చదు, నాకు నచ్చదు. ఎందుకంటే వాళ్ళ పేరు చెప్పి మనం తినడం అనేది చాలా తప్పది. సో అందువల్ల వాళ్ళు ఇచ్చిన అమౌంట్ అనేది వాళ్ళకే సెండ్ చేసడం జరుగుతుంది అనమాట. ఫైనల్గా అయితే ఇప్పుడు ప్రెజెంట్ మనకు కెమెరా అనేది ఒక మైనస్. సో ఫ్రెండ్స్ కంపల్సరీ అయితే మీకు కొంతమందికి అయితే మాట ఇచ్చాను, కొంతమందికి చెప్తున్నాను. ప్రెజెంట్ అయితే నా స్తోమత కెమెరా కొనేంత స్తోమత కాదు. సో సెకండ్ కెమెరా కోసం అయితే ట్రై చేస్తున్నాను. మ్యాక్సిమం అమౌంట్ కూడా సెట్ అవ్వలేదు. ఒకవేళ సెట్ అయితే ఇక 1 వీక్లో అట్లా వీడియోస్ అయితే స్టార్ట్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా షాప్ కానీ సంథింగ్ ఎవరైనా సెకండ్స్లో ఏదైనా కెమెరా ఉంటే అమ్మదలుచుకుంటే నా నెంబర్ అయితే ఇక్కడ ఇస్తాను, కాల్ చేయండి లేదంటే మెసేజ్ చేయండి. కంపల్సరీ అయితే కెమెరా అయితే మన ఛానల్కి అయితే అవసరం. ఇది కూడా ఫ్రెండ్ ఫోన్తో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో మ్యాక్సిమం మంచిగా రావచ్చు అని అనుకుంటున్నాను. మీరు నేను ఎవరో తెలియకపోయినా అన్న ప్లేస్లో నేను వచ్చిన తర్వాత నన్ను మంచిగా సపోర్ట్ చేసి నన్ను ఎంతో దూరం తీసుకొచ్చారు.
చాలా చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీ అందరికీ. అంటే మనం చేసే పనే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. నా అనుకున్న వాళ్ళే నన్ను చాలామంది అయితే ఇట్లా బాధ పెట్టారు. సో సబ్స్క్రైబర్ రూపంలో పరిచయమైన మీరు నన్ను చాలా వరకు అయితే సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చి చాలా వాటిలో సపోర్ట్ చేశారు. అండ్ చాలామంది అయితే నా తరపున కొంతమందికి అంటే వాళ్ళ సైడ్ నుంచి చాలామందికి అయితే అమౌంట్ పరంగా కూడా పాపం షేర్ చేశారు. అంటే వాళ్ళ ఫ్యామిలీలు ఈరోజు ప్రశాంతంగా ఉన్నాయంటే నన్ను అనుకుంటారు తప్ప అది నాది కాదు. 3-4 మెంబర్స్ అయితే ఇప్పటికీ ఒక ఫ్యామిలీ కుటుంబం ఇబ్బందుల్లో ఉందని నా నోట్ నుంచి నా ఫోన్ నుంచి మెసేజ్ పోయిందంటే కంపల్సరీగా అయితే రెస్పాండ్ అయ్యే పర్సన్స్ ఉన్నారు పాపం. మీ అందరికీ చాలా వరకు అయితే రుణపడి ఉంటానన్న. జయకృష్ణ అన్న, యాదగిరి అన్న అండ్ సుబ్రహ్మణ్యం అన్న చాలా వరకు అయితే చాలా మంది ఉన్నారు. చాలా థ్యాంక్స్ అన్న. మీ వల్ల ఈరోజు మన ఛానల్ కూడా ముందుకెళ్తుంది. అంటే మీ ఫ్యామిలీ కూడా మంచిగా ఉండాలని ఎల్లప్పుడూ ఆ దేవుని కోరుకుంటున్నాను, అన్నను కూడా కోరుకుంటున్నాను. 10 మందికి హెల్ప్ చేయాలి, 10 మంది బాగుండాలని అనుకున్న వాళ్ళే కష్టాలలో ఇబ్బందుల్లో వాళ్ళే ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో 10 మందిని మోసం చేస్తూ 10 మంది డబ్బులు తింటూ వాళ్ళ మీద ఎదిగే వాళ్ళు అయితే మంచిగానే ఉన్నారు. ఇప్పుడు మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు మంచి రోజులు ఉండవు అనేసి నేను ప్రజెంట్ చూస్తున్నాను కూడా. సో పర్లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడున్న సమాజంలో మీ అమ్మా నాన్న, నీ అన్న తమ్ముళ్ళు తప్ప నీ ఎవరినైతే నమ్మదు ఫ్రెండ్స్. నా అనుభవం ప్రకారం చెప్తున్నాను. దయచేసి నీ రక్త సంబంధం తప్ప ఎవరిని నమ్మొద్దు. ఎందుకంటే ఈ ప్రజెంట్ రోజులు డబ్బుతో ముడిపడి ఉన్నాయి. ఆ బంధాలు ఎప్పటికైతే నిలబడవు. సో జాగ్రత్తగా మీ అమ్మా నాన్న, మీ అన్న కానీ మీ తమ్ముడు కానీ ఎప్పుడైతే నువ్వు చెడిపోవాలని, నువ్వు నాశనం అయిపోవాలని, నువ్వు ఏదో డెవలప్ కాకూడదని ఎవరైతే కోరుకోరు నీ రక్త సంబంధం అయితే. కానీ వేరే పర్సన్తో అయితే కంపల్సరీగా అది చాలా రిస్కుల్లో వస్తుంది, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాంటి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. నీ ఫ్యామిలీ సైడ్ నుంచి ఎప్పుడు దూరం కావద్దు. ఫ్యామిలీతో మ్యాక్సిమం ఉండడానికైతే ప్రయత్నించండి. ఎందుకంటే మన ఫ్యామిలీ మనతో ఉండాలని చాలా అయితే ఆశపడతారు. కానీ మన డబ్బు విషయంలో డబ్బు సంపాదించాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ సంపాదించాలి, వాళ్ళకి అంత వస్తుంది నాకెంతే వస్తుంది అనేసి ఓవర్ డ్యూటీలు చేయడం, ఓటీలు చేయడం, కష్టం పడడం, మనిషికి అతిగా కష్టపడడం కూడా చాలా మంచిది కాదు. సో మ్యాక్సిమం భార్య బిడ్డలతో తల్లిదండ్రులతో ఉండడానికి అయితే ప్రయత్నించండి. కొద్దిగా ఆ సంతోషం కూడా మనకు వెళ్తే మంచిగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాలనుకున్న విషయాలు అయితే. సో మ్యాక్సిమం మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, కంపల్సరీగా రిప్లై ఇస్తుంటాను. ఏదో డబ్బులు సంపాదించాలి, అందరికన్నా ముందు పోవాలి, అన్ని ఛానల్ కన్నా నాది ముందు వెళ్ళిపోవాలి, నాకు మిలియన్స్ రావాలి, అదే ఉద్దేశం అయితే లేదు నాకు. అన్న పేరు డౌన్ కాకుండా నిలబెడితే చాలా. అందువల్ల చాలా వరకు అయితే లైవ్కి రావచ్చు కదన్నా, ఇన్స్టాలో పెట్టచ్చు కదన్నా, అది ఇదని చాలా మంది అయితే కామెంట్ చేస్తారు. నాకు కనీసం ఇన్స్టాగ్రామ్ కూడా లేదు ఫ్రెండ్స్, మీరు నమ్మరు. అమ్మ నాన్న యూట్యూబ్ ఛానల్, నాకు ఈ తప్ప ఇంకేమీ లేదు. సో నా ముందున్న ఈ బరువు బాధ్యతలు అనేటివి నేను సక్రమంగా తీసుకోవాలి, కానీ అటు ఇటు పోయేసి అమ్మ నాన్నకి కానీ ఛానల్ కానీ చెడ్డపేరు తీసుకురావాలనేసి ఉద్దేశం లేదు. మనందరికీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనకు చాలా అంటే చాలా ముఖ్యం ఫ్రెండ్స్. వాళ్ళందరినీ ఎప్పుడైతే బాధ పెట్టద్దు. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తాను ఈ విషయం. సో ఎందుకు చెప్తాను ఏందనంటే, అందరికీ అమ్మ నాన్న మీద ప్రేమ ఉంటుంది, కానీ మా నాన్న అంటే మాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మమ్మల్ని ఇప్పటివరకు ఒక్క దెబ్బ కూడా ఎప్పుడు కొట్టలేదు, మా అన్న కానీ నాన్న కానీ ఎప్పుడు కొట్టలేదు. కానీ మేము కూడా మా నాన్నకి ఎప్పుడు ఒక చెడ్డ పేరు కూడా తెప్పిలేదు. అంటే 10 మందిలో మీ అబ్బాయి ఎట్లా, మీ అబ్బాయి అనేది ఇప్పటివరకు అయితే రాలేదు. సో ఆ నమ్మకాన్ని మేము నిలబెడతాము. మా నాన్న మాకంతా ఫ్రెండ్లీగా ఉంటాడు అనమాట. ఏ విషయమైనా ఫ్రెండ్లీగా మాట్లాడుకోవడం కానీ, మాటలు చేసుకొని ఫన్నీగా ఉండడం కానీ అది ఉంటాడు అనమాట. సో మా కోరికలు అయితే ఎప్పుడైతే కాదనడు, ఎందుకంటే మీరు హ్యాపీగా ఉండండి అని ఒక ఫ్రెండ్షిప్ లాగా ఉంటాడనమాట. సో తల్లిదండ్రులని మంచిగా చూసుకోవాలి ఫ్రెండ్స్. అంటే నువ్వు చెప్తావు కానీ నువ్వు చూసుకుంటావా, మాటలు చెప్పడం వేరు, చేతలు చేయడం వేరులే అన్న అంటారు చాలామంది. సో లేదు ఫ్రెండ్స్, నేనైతే అమ్మ నాన్నైతే మంచిగా చూసుకుంటాను. ఈ చిన్న క్లిప్ అయితే ఒక వీడియో చూపిస్తాను మీకు, చూడండి. చూసిన తర్వాత ఒక విషయం అయితే చెప్తాను. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో చూపించాలా, మీ దగ్గర నుంచి ఏదో సానుభూతి పొందాలని అయితే నేను వీడియో తీయలేదు. ఎందుకంటే ఈ వీడియో చూస్తే కనీసం కొంతమంది అయినా సరే తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది. అంటే ఇలానే చేయండి అని నేను చెప్పడం లేదు,
కనీసం తల్లిదండ్రులకి కంట్లో నీళ్లు తెప్పించుకుంటుంటే చాలు. నేను ఈ విధంగా చేస్తున్నాను, మీరు ఈ విధంగా చేయడం నేను చెప్పడం లేదు. కనీసం ఆ కన్నీళ్ళు అనేది మన వల్ల కన్న తల్లిదండ్రులు ఒకరోజు ఏడ్చే రోజు అయితే తెప్పించద్దు దయచేసి ఫ్రెండ్స్. అదొక్కటి మాత్రం నేను చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నాను. నాకు దీని గురించి అంత బేసిక్స్ కూడా తెలియదన్న, నాకు తెలియదు అనేసి అంటే వినయన్న ఒకటే చెప్పాడు, తమ్ముడు నేనున్నాను నీతో కూడా, అన్న పేరునైతే నిలబెట్టాలరా, అన్న ఆశయం రా, అన్న తింటూ కూడా ఎవరన్నా హెల్ప్ అడిగితే అన్న వదిలేసి వెళ్ళిపోతాడు రా, అలాంటి వాడు తమ్ముడు రా నువ్వు. దయచేసి ఏరే వాళ్ళ చేతికి ఛానల్ వెళ్ళిందంటే అంటే చాలా ఆఫర్స్ అయితే వచ్చాయి ఛానల్ ఇచ్చి అమౌంట్ పరంగా. సో ఛానల్ అనేది మనం ఒక 3-4 lakhs ఇచ్చినా సరే 1 or 2 daysలో అది అమౌంట్ అని ఏదో విధంగా ఖర్చు అయిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకని అంటే ఎవరి ఫ్యామిలీ అయినా సరే ఏదైనా కయ్యి అమ్మినా ఏదైనా పొలాలు ఏదైనా అయినా డబ్బు అనేది ఎవరి దగ్గర శాశ్వతంగా ఉండదు. సో ఆ రోజు ఛానల్ అనేది ఒక 2-3 lakhs అమ్మేమని చాలా మంది అయితే ఆఫర్ చేశారు. ఆ రోజు వినయ్ అన్న కానీ మా నాన్న కానీ వద్దని చెప్పేసి నన్ను అయితే ఈ ఛానల్లో అన్న ప్లేస్లో అయితే నిలబెట్టడం జరిగింది. నాకైతే నమ్మకం లేదు, ఎందుకంటే ఈ ఛానల్ నేను లీడ్ చేయగలుగుతానా, అన్నను సపోర్ట్ చేసినట్టు నన్ను చేయగలుగుతారా, మనం ఎవరికి తెలియదు నన్ను ఎక్కడ సపోర్ట్ చేస్తారు ఇలా అంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేకుండా పోయింది. ఎందుకంటే నాకు ఈ సిటీ లైఫ్ గురించి అంత అవగాహన లేదు. సో సిటీలో ఎట్లా ఉండాలి ఎట్లా ఉంటారని నాకు తెలియదు. సో వినయన్నకి మెయిన్గా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నన్ను ఈ ప్లేస్లో ఈ స్థానంలో ఉన్నానంటే దాదాపు ఇది 2 years ముందు నాకు చేసిన హెల్ప్ అయ్యన్న. సో నేను ఎప్పుడు 2 yearsే కాదన్నా, నేను చనిపోయే వరకు అయితే నేను మర్చిపోను అండ్ నా ఫ్యామిలీ కూడా మర్చిపోదన్నా. మన కృతజ్ఞత అనేది గుర్తుపెట్టుకోకపోతే మనిషికి గుడ్డుకి తేడా ఉండదు. నేననే కాదు, దయచేసి ఎవరి నుంచి ఎవరైనా సాయం పొందినప్పుడు ఆ కృతజ్ఞత అనేది గుర్తు లేకుండా ప్రవర్తిస్తే అది మంచిది కాదు ఫ్రెండ్స్. సో నా లైఫ్లో వినయ్ అన్న అండ్ శాలిని అక్క, గోపాల్ అన్న అయితే చాలా వరకు అయితే తోటి యూట్యూబర్స్ చాలా మంది కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ అక్క యూకేలో ఉండడం వల్ల అయితే చాలా వరకు అయితే సపోర్ట్ చేయలేకపోయింది, కానీ చాలా వరకు అయితే సపోర్ట్ చేసింది. సో అండ్ వినయ్ అన్న, గోపాల్ అన్న కూడా నాకు కన్నల్లాగా నాకు తోడా ఉండి అంటే గొడవల విషయంలో కానీ ఏదైనా కేసులైనా కానీ చాలా వరకు అయితే అన్నోళ్ళు ఇద్దరు నాకు సపోర్ట్గా ఉన్నారు. ఈ విషయాలు అయితే నేను ఎప్పటికీ మర్చిపోనన్నా, ఎందుకంటే ఒక సాయం పొందిన తర్వాత అది మర్చిపోవడం అనేది చాలా తప్పది. మర్చిపోతే వచ్చేది చెడ్డ పేరు నా కాదు, ఎస్ఎస్ సూర్యకి. సో అలాంటి రోజు రానికుంటే అయితే చూసుకుంటాను. నాకు ప్రెజెంట్ అయితే కెమెరా సిచ్యువేషన్ మంచిగా లేదనేసి నేను ఈ 1 month అయితే డల్ అయ్యాను. ఈ 1 weekలో సంథింగ్ ఏదైనా మనీ పరంగా ఏదైనా సెట్ అయ్యి కెమెరా తీసుకోగలిగితే వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను. అందరూ మంచిగా ఉండాలి, దేవుడు ఆశీస్సులు అన్న ఆశీస్సులు మన అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీకు మన వీడియోస్ నచ్చితే అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమం ఛానల్ కంటిన్యూ చేయాలని నాకు ఆశ ఉంది. మాకు ఈ 1 weekలో మనీ పరంగా కానీ అంటే కెమెరా సెట్ అయిందంటే కంపల్సరీ అయితే వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు మనం చేసిన వీడియోలో కానీ సంథింగ్ ఎవరైనా నా వల్ల బాధపడున్న నా సబ్స్క్రైబర్స్ కానీ, నా టీమ్మేట్స్ కానీ, నా తోటి యూట్యూబర్స్ కానీ ఎవరైనా నా వల్ల ఎవరైనా బాధపడుంటే నన్ను క్షమించండి. ఎందుకంటే మనం చేసే చిన్న మిస్టేక్స్ వల్లే మన ఫ్యామిలీ స్ట్రగుల్లో పడుతుంది. నేను తెలిసి తెలియకుండా తప్పులు చేస్తుంటే సారీ ఫ్రెండ్స్, ఇంకొకసారి అయితే రిపీట్ కానికుండా చూసుకుంటాను. సో మన వీడియోస్ మీకు మంచిగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలానే మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. జై ఎస్ఎస్ సూర్య. నీకు లక్ష్మణ బంధం లాగా నీ తమ్ముడు కదిలినడే, మా బస్తెల భారం మోసే మా నెత్తుటి బంధం వే, మా గుండెల బాధను తీసే